సరే, మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను కొయ్యుదురా? అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఎలోహిం ఎలోహిం అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి మెస్సయా లేకపోతే ఎలోహిం ఎలోహిం, మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. అయితే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకునే బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు ఇది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఈ యొక్క రాత్రి వేళ మనము ఎలోహిం రాజ్యంలోనికి ప్రవేశించేది ఎవరు, ప్రవేశించిన వారు ఎవరు అనేది నేర్చుకుందాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. చూడండి, విశాల మార్గము ఇరుకు మార్గం అని రెండు ఉన్నాయి. విశాల మార్గమున అనేక మంది ప్రయాణం చేస్తారు, కానీ ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొద్దిమంది అని, దాన్ని కనుగొనేవారు కూడా కొద్దిమంది. అనేక మంది విశాల మార్గమును కనుగొంటారు కానీ నిజమైన మార్గాన్ని కనుగొనేది మాత్రము కొద్దిమంది మాత్రమే. అందుకని ఈ ప్రపంచంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము అది విశాల మార్గము, నరకానికి వెళ్ళేటువంటి మార్గము. ఆ మార్గంలో అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇరుకు మార్గంలోనికి ప్రవేశించేవారంటే పరలోకానికి వెళ్ళేటువంటి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి మార్గము అది ఇరుకు మార్గము, దాన్ని కొనుగొనేవారు కొద్దిమంది. కానీ విశాల మార్గంలో అనేక మంది ప్రయాణం చేస్తారు, వాళ్ళు ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ అబద్ధ బోధకులను గూర్చి మీరు జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మము ధరించుకొని ఉంటారు కానీ వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. అందుకనే వారి ఫలములను బట్టి మీరు
తెలుసుకుంటారు. మంచి చెట్టున మంచి ఫలాలే ఫలిస్తాయి కానీ చెడ్డ ఫలాలు ఫలించవు. చెడ్డ చెట్టున చెడ్డ ఫలాలే ఫలిస్తాయి కానీ మంచి ఫలాలు ఫలించవు. చెడ్డ ఫలాలే ఫలిస్తాయి. అందువలన మంచి చెట్టుకి చెడ్డ ఫలాలు ఫలించవు. అలాగే చెడ్డ చెట్టుకి మంచి ఫలాలు ఫలించవు. మంచి చెట్టుకి మంచి ఫలాలే ఫలిస్తాయి కానీ చెడ్డ ఫలాలు ఫలించవు. కానీ చెడ్డ చెట్టుకి చెడ్డ ఫలాలే ఫలిస్తాయి కానీ మంచి ఫలాలు ఫలించవు. కాబట్టి ఆ ఫలములనగా క్రియలు, ఆ ఫలములనగా క్రియలు. అందుకని ఈ యొక్క మంచి ఫలములు ఫలించేటువంటి వారు, అందుకని ఇక్కడ ఆయన చెట్లతో పోలుస్తున్నాడు, అలాగే తోడేళ్లతో పోలుస్తున్నాడు, అలా గొర్రె పిల్లతో పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మంచి చెట్లు అనగా అవి మంచి ఫలములు ఇచ్చేటువంటి చెట్లు, చెడ్డ చెట్లు అనగా చెడ్డ ఫలాలను ఇచ్చేటువంటి చెట్లు. అనగా ఆ చెట్లు వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నారు. మంచి చెట్లు బుద్ధి కలిగినటువంటి వారికి సాదృశ్యంగా ఉంటే చెడ్డ చెట్లు బుద్ధిహీనులకు సాదృశ్యంగా ఉన్నాయి. అందువల్ల మంచి చెట్లు అనగా బుద్ధిమంతులు, వాళ్ళు మంచి ఫలములు ఫలిస్తారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి ఉంటారు కాబట్టి ఆత్మ యొక్క ఫలములు కలిగి ఉంటారు. అలాగే ఈ చెడ్డ ఫలములు కలిగినటువంటి వారు దుష్ట ఫలాలు కలిగి ఉంటారు. అంటే ఇక్కడ మంచి ఫలముల గురించి మన గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, అలాగే చెడ్డ ఫలాల గురించి గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. అంటే శరీర క్రియలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. అవి 9 కనపడతాయి. 9 కూడా ఒకటే, అక్కడ ఆత్మ ఫలము అని ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఆ మంచి ఫలములు ఫలించేటువంటి వారు ఆ యొక్క మంచి చెట్టుకు సాదృశ్యంగా ఉన్నారు. అలాగే చెడ్డ ఫలములు ఫలించేటువంటి వారు చెడ్డ చెట్టుకి సాదృశ్యంగా ఉన్నారు. అయితే ఇక్కడ బైబిల్లో అనగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యములోని బండ మీద కట్టబడిన ఇల్లు అని ఉంది, అలాగే ఇసుక మీద కట్టబడిన ఇల్లు అని ఉంది. అంటే ఇక్కడ చెట్లతోని పోల్చాడు, అలాగే ఇక్కడ ఇల్లుతో కూడా పోల్చాడు. అంటే ఇక్కడ బండ మీద కట్టబడిన ఇల్లు అని అంటే ప్రత్యక్షత మీద కట్టబడినటువంటి ఇల్లు. ఇప్పుడు నువ్వు ప్రత్యక్షత మీద కట్టబడిన వ్యక్తివై అంటే బయలుపరచబడిన దాని మీద నువ్వు కట్టబడ్డావు. మిగతా సంఘాల్లో బయలుపరచబడకుండా కట్టబడినటువంటి ఇల్లు లాంటి వారు కాబట్టి అవి ఇసుక మీద కట్టబడిన ఇల్లుకు సాదృశ్యంగా ఉంది. నువ్వు బండ మీద కట్టబడ్డావు. బండ అనగా బయలుపాటు. ఇప్పుడు ఆ నామాను గురించి బయలుపరచబడింది. ఆ నామం ఆయన ఒక్కడే అని, ఆ నామంలోనే బాప్తిజం పొందాలని, త్రిత్వ దేవుడు లేకపోతే ముగ్గురు దేవుళ్ళు, ఈ యొక్క ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతాలు ఆ బయలుపాటును బట్టి అవి తప్పని నువ్వు గ్రహించావు. ముగ్గురు కాదు, ఆయన ఒక్కడే. ఆయన నామంలోనే రక్షణ, ఆ నామంలోనే తప్ప మరి ఏ నామంలోనూ రక్షణ దొరకదని ఆ బయలుపాటుని బట్టి నీవు ఆ నామములో బాప్తిజం పొందావు. ఆ నామంలో బాప్తిజం పొందినటువంటి నీవు మరలా ఈ తెల్లవారుజామున వేకు నక్షత్రాన్ని గురించి నీకు బయలుపరచాలి. కాబట్టి బుద్ధిమంతుడు మాత్రమే ఈ యొక్క బయలుపాటుని గ్రహించగలుగుతాడు. మిగతా వాళ్ళందరూ కాదు. అందుకని బుద్ధి కలిగిన కనికలు, బుద్ధి లేని కనికలు ఉన్నాయి. కాబట్టి బయలుపాటు అంటే బండ మీద కట్టబడ్డావు, ప్రత్యక్షత మీద కట్టబడ్డావు. ఈనాడు నీవు వెంబడిస్తున్న వర్తమానము, లేకపోతే ఈ యొక్క వర్తమానము ప్రత్యక్షత ద్వారా బయలుపరచబడిన వర్తమానం కాబట్టి ఈ ప్రత్యక్షత మీద నువ్వు కట్టబడినటువంటి ఇల్లు అయి ఉన్నావు, నువ్వు గృహమై ఉన్నావు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఆ నామాన్ని గురించి ప్రత్యక్షత లేదు. రెండవ రాకడకు సంబంధించిన వేకు నక్షత్రాల గురించి కూడా ప్రత్యక్షత లేదు. ఆ ప్రత్యక్షత లేనటువంటివి కాబట్టి అవి ఇసుక మీద కట్టబడిన సంఘాలు, ఇసుక మీద కట్టబడిన సంఘాలు. నువ్వు ప్రత్యక్షత పొంది ఉన్నావు కాబట్టి రెండవ రాకడంటే ఏమిటో, రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడో, తీర్పు దినం అంటే ఏమిటో, తీర్పు దినంలో ఏం జరుగుతుందో, ఒకే దినంలో 2 కార్యాలు జరుగుతాయని ఈ విషయాలన్నీ కూడా నీవు గ్రహించగలుగుతున్నావని అంటే నీకేమి ఇవ్వబడింది చెప్పండి? ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ రాజ్యం అంటే ఏమిటో, తలరాయి అంటే ఏమిటో, ఏ విధంగా కొనిపోబడతావో ఆ ప్రత్యక్షత మీద, అనగా బండ మీద నువ్వు కట్టబడినటువంటి ఇల్లు అయ్యా. కానీ మిగతా వాళ్ళకి ఈ ప్రత్యక్షత అర్థము కాలేదు, వాళ్ళకు బయలుపరచబడలేదు. అందువల్ల వాళ్ళు గ్రహించలేక వాళ్ళు ఈ యొక్క వేకు నక్షత్రమును, ఆ నామాన్ని తృణీకరిస్తున్నారు. రెండవ రాకడను తృణీకరిస్తున్నారు, ఆ నామాన్ని తృణీకరిస్తున్నారు.
అందువల్ల వాళ్ళు ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు లాంటి వాళ్ళు. నీవేమో బండ మీద కట్టబడ్డావు, వాళ్ళేమో ఇసుక మీద కట్టబడ్డారు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఎలోహిం ఎలోహిం అని అని ఆయన పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా. అంటే సర్వశక్తిమంతుని యొక్క చిత్త ప్రకారము నడిచేవాడే, సర్వశక్తిమంతుని చిత్తం అనగా వాక్యమే. ఆ వాక్య ప్రకారంగా నడిచేవాళ్ళంటే బయలుపరచబడినటువంటి వాక్య ప్రకారంగా నడిచేటువంటి వ్యక్తి మాత్రమే నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్ర ఆనందంలోనికి ప్రవేశిస్తాడు తప్ప ఆ వాక్య ప్రకారం నడిస్తేనే నువ్వు నీతిమంతుడు అవుతావు. వాక్య ప్రకారం నడిస్తేనే ఆయనకి నీకు మధ్య సమాధానం వస్తుంది. వాక్య ప్రకారం నడుచడం ద్వారానే పరిశుద్ధాత్మేంద్ర ఆనందాన్ని పొందుకుంటావు. ఇప్పుడు నీవు నిత్యరాజ్యంలోనికి ప్రవేశించావు. అలాగే మిగతా వాళ్ళు అయినట్లయితే వాళ్ళు ఎలోహిం ఎలోహిం అని ఆయన పిలుస్తూ ఉన్నారు కానీ, ప్రార్థిస్తూ ఉన్నారు కానీ ఆయన బయలుపాటు లేనటువంటి ఆ యొక్క వాక్యం మీద, ఆ వాక్య ప్రకారంగా అక్షరానుసారమైన వాక్య ప్రకారంగా వాళ్ళు నడుస్తూ సర్వశక్తిమంతుని యొక్క చిత్తాన్ని ఎరగని వారుగా ఉన్నారు. సర్వశక్తిమంతుని యొక్క చిత్తమును తెలుసుకొనలేనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారు ఇసుక మీద కట్టబడిన వారే తప్ప బండ మీద కట్టబడిన వారు కాదు కనుక అందుకనే వీరు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించలేరు, వాక్యాన్ని అనుసరించలేరు. వాక్యాన్ని అనుసరించకపోతే నీతిమంతులు కాలేరు. వారికి సమాధానం ఉండదు. అనగా సర్వశక్తిమంతునికి వారికి సమాధానం ఉండదు. సర్వశక్తిమంతుని యందు ఆనందించలేరు, సర్వశక్తిమంతుని యందు సంతోషం ఉండదు. కాబట్టి ఈ యొక్క ఇసుక మీద కట్టబడినటువంటి వారు వాక్యమును అనుసరించినటువంటి వారు, వాక్య ప్రకారంగా నడవనటువంటి వారు, ఇటువారు ఆయన రాజ్యంలోనే ప్రవేశించలేరు. నీతి సమాధానం పరిశుద్ధాత్మేంద్ర ఆనందాన్ని పొందుకునేది ఆయన యొక్క రాజ్యమైనది. కాబట్టి అవి పొందుకున్నప్పుడే ఆ రాజ్యంలోనే ప్రవేశించినట్టు. కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తారు, ఎలోహిం ఎలోహిం మెస్సయా మెస్సయా నీకు స్తోత్రం హల్లెలూయా అని ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ వాక్య ప్రకారంగా నడవరు. వాక్య ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా నడవరు. ఆయన చిత్తం అనగా వాక్యమే. ఆ వాక్య ప్రకారంగా ఆయన ఆ కాలంలో వాక్య ప్రకారంగా నామములో బాప్తిజం పొందడమే వాక్య ప్రకారంగా నడవడమైనది, ఆయన చిత్త ప్రకారంగా నడవడమైనది. ఈనాడు వేకువ నక్షత్రముని విశ్వసించి ఆ వేకువ నక్షత్రం యొక్క వర్తమానాన్ని బట్టి ఈ లోకం నుండి తెంచబడి, లోకాశల నుండి, లోక కోరికల నుండి, అనగా ఈ యొక్క ధనాపేక్ష నుండి, వీటన్నిటి నుండి కూడా తెంచబడి ఆశలన్నీ కూడా విడిచిపెట్టేసి ఆయన యొక్క రాజ్యం వైపు లేకపోతే మహిమ శరీరాన్ని ధరించుకోవాలండి ఆపేక్ష కలిగినటువంటి వారు మాత్రమే ఆ నిత్యరాజ్యంలోని ప్రవేశిస్తారు తప్ప ఈ లేని వారు. అందుకని ఆయన చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఈ లోకాశలన్నీ కూడా విడిచిపెట్టేసి ఆయన రాజ్యం మీద ఆపేక్ష కలిగి ఉండి ఆ రాజ్యంలోనికి ప్రవేశించడమే ఆయన చిత్తమైనది. ఆయన హల్లెలూయా. అందుకనే ఎలోహిం ఎలోహిం అని గంటల తరబడి ప్రార్థన చేసినా కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించరు. వాక్యాన్ని అనుసరిస్తేనే, ఆ వాక్య ప్రకారంగా నువ్వు బాప్తిజం పొందితేనే, ఆ వాక్య ప్రకారంగా ఈ చివరి కాలంలో లోకం నుండి ఆ యొక్క లోతు వలె బయటకు వస్తేనే, రాహాబుని స్త్రీ వలె బయటకు వస్తేనే నీవు ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావు తప్ప ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లు తప్ప లేకపోతే లేదు. ఆనాడు లోతు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన చిత్తం ఏమిటంటే సొదొమ గొమొర్రా నుండి వెలుపలికి వెళ్ళిపోవడమే. నోవహు ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు, ఓడలోనికి వెళ్ళడమే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. ఆ విధంగా సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాని ప్రకారం నడవడమే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. అందువల్ల వాక్యమును విని కూడా వాక్య ప్రకారంగా నడవకుండా ఎలోహిం ఎలోహిం అని ప్రార్థించినంత మాత్రాన, పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యానికి ప్రవేశించరు కానీ, నీతి సమాధానము పరిశుద్ధాత్మేంద్ర ఆనందం పొందుకోలేరు కానీ ఆయన చిత్త ప్రకారం నడుచుడు ద్వారానే, ఆయన చిత్త ప్రకారం నడుచుడు ద్వారానే, ఆయన వాక్య ప్రకారం నడుచుడు ద్వారానే ఆయన వాక్యం బట్టి ఎల్లప్పుడూ ప్రార్థించుతూ ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారము లోకం నుండి తెంచబడితేనే,
పూర్తిగా నువ్వు పరసంబంధిగా మారిపోతేనే, పూర్తిగా ఏ చీకటి ఏ లోకం లేని వెలుగుగా మారిపోతేనే నీవు నిత్యరాజ్యంలో ప్రవేశించినట్టు తప్ప, అనగా పగలుగా మారిపోతేనే. పగల్లో ఏ మాత్రం చీకటి ఉండదు కనుక నీ హృదయం పగల వలె మారినప్పుడు నీవు ఆ యొక్క నిత్యరాజ్యంలోనికి ప్రవేశించినట్టు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఇప్పుడు ఆయన యొక్క రాకడ అనగా అది ఉగ్రత, సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత. అదే ఇప్పుడు ఆ ఉగ్రత దినం అంటే ఏమిటో మనకు బయలుపరచబడింది. అదే తీర్పు దినము. ఈ దినములోనే అనగా తీర్పు దినం అనగా 7 సంఘకాల తర్వాత 8వ దినమే తీర్పు దినం. ఇప్పుడు ఈ తీర్పు దినములో ఆయన యొక్క ఉగ్రత అదే వరద వలె ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇప్పుడు కూడా ఆ వాన కురిసినట్లే, వరద వచ్చినట్లే, గాలి విసిరినట్లే ఈ వర్తమానం వచ్చినప్పుడు, ఈ వర్తమానం బట్టి నీకు శోధనలు, శ్రమలు, నిందలు అవన్నీ వచ్చినప్పుడు నీవు ఆ ప్రత్యక్షత మీద కట్టబడి ఉన్నావు కాబట్టి, ఈ బయలుపాటు నీవు గ్రహించగలిగావు కాబట్టి, లేకపోతే ఈ బయలుపాటుని పట్టుకున్నావు కాబట్టి వరదల వలె అనగా వర్షాలు కురిసి వరదలు వచ్చి గాలి విసిరినప్పుడు ఆ బండ మీద కట్టబడిన ఇల్లు ఎలాగైతే పడిపోదో, అదేవిధంగా నీవు కూడా ఈ ప్రత్యక్షత మీద నుండి నువ్వు తొలగిపోకుండా నీవు ఆ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె నీవు నిలిచి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు ఈ చివరి కాలంలో వాక్యం మీద నీవు నిలబడి ఉంటావు. ఈ 2వ రాకడ చివరి టైంలో, చివరి కాలములో నీవు ఈ యొక్క బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె నీవు కూడా ఈ చివరి కాలంలో ఎక్కడ ఉంటావనంటే ఆయన యొక్క వాక్యం మీద నిలబడి ఉంటావు. ఆయన నామముస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రత్యక్షత లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ బండ మీద కట్టబడినటువంటి వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ వాక్యం వింటుంటారు కానీ ఈ వాక్యం నిమిత్తమై శ్రమలు, శోధనలు, ఒడిదుడుకులు ఇవన్నీ వచ్చినప్పుడు వాక్యం మీద నిలబడలేరు. వాక్యం మీద నిలబడక, నిందలు అవి వచ్చినప్పుడు వాక్యం మీద నిలబడక వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. వాక్యాన్ని విడిచిపెట్టేసి ఆయన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. వాళ్ళు ఆయన రాజ్యానికి ప్రవేశించలేకపోతుంటారు. కానీ ఆయన వధువైనట్లయితే అది బండ మీద కట్టబడింది కనుక, ప్రత్యక్షత మీద కట్టబడింది కనుక ఈ 2వ రాకడ వాన వలె, ఆ యొక్క వరద వలె, గాలి విసిరినట్టుగా వచ్చినప్పుడు, ఈ వాక్యం అలా వచ్చినప్పుడు ఈ వాక్యం మీద మీకు అర్థమవుతుందండి, వాటన్నిటిని కూడా తట్టుకొని ఆమె ఈ వాక్యం మీద నిలబడుతుంది, బండ మీద నిలబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ బండ మీద కట్టబడినటువంటి వారు, అనగా ప్రత్యక్షత మీద కట్టబడినటువంటి వారు ఆ పెండ్లి విందుకు కొనిపోబడతారు. ప్రత్యక్షత మీద కట్టబడిన వారు ఏమైపోతారు చెప్పండి? పెండ్లి విందుకి కొనిపోబడతారు. అలాగే ఈ ప్రత్యక్షత మీద కట్టబడకుండా ఇసుక మీద కట్టబడినటువంటి వారు విడిచిపెట్టబడతారు. ఆ విడిచిపెట్టబడినప్పుడు భయంకరమైనటువంటి శ్రమలు వచ్చేస్తాయి. ఈ యొక్క ఇసుక మీద కట్టబడినటువంటి వారి మీదకి భయంకరమైన శ్రమలు వచ్చేస్తాయి. అప్పుడు ఈ యొక్క అబద్ధ బోధకులు, అనగా విశాల మార్గంలో ఉన్నటువంటి వారు, ఆ యొక్క చెడ్డ ఫలములు కలిగిన చెట్టు వంటి వారు, ఈ యొక్క ఇసుక మీద కట్టబడినటువంటి వాక్యం అనుసరించకుండా, ఆయన చిత్త ప్రకారం నడవకుండా ఉన్నటువంటి ఈ అబద్ధమైనటువంటి బుద్ధి లేనటువంటి వారందరూ కూడా విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడినప్పుడు అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము నీ నామమున అద్భుతములు చేయలేదా, నీ నామమున ప్రభువా 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 అని మేము పిలవలేదా అంటారు. మత్స్యాగ సంఘాలు కానీ, బ్రహ్మం గారి సంఘాల్లో ఉన్నట్టు కొంతమంది అబద్ధ బోధకులు కానీ, అబద్ధపు సంఘాలు కానీ ఆ విధంగా కేకలు వేస్తారు, ఆ విధంగా అరుస్తారు. నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, మత్కార్యములు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, అవి చేయలేదా, ఇవి చేయలేదా, మా పట్ల నువ్వు ఎంతో కృప చూపించావు, మా పట్ల ఎంతో నువ్వు ధన్యత చూపించావు, మమ్మల్ని ఎంతో ఆశీర్వదించావు, మమ్మల్ని ఎంతో ప్రేమించావు. అలాగా రకరకాలుగా ఆయనకి ఆ యొక్క విడవబడినప్పుడు ఆ శ్రమకాలంలో మొరపెడతారు.
ప్రార్థిస్తారు. అది యొక్క ఆ శ్రమలు అనేవి వారి మీద ఎలా ఉంటాయంటే, ఆ వాన కురిసి వరదలు వచ్చి గాలి విసిరితే ఆ యొక్క ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలా కూలిపోయిందో, వీళ్ళు కూడా శ్రమకాలములు, ఆ భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు తట్టుకోలేక చాలా భయంకరంగా ఆ ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయిన రీతిగాని వీళ్ళ హృదయాలు కూలిపోయి, వీళ్ళ మనసులు కూలిపోయి ఆయన సన్నిధిలో మొరపెడతారు. కానీ అప్పుడు ఆయన అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను. కానీ ఈ యొక్క వానని తప్పించుకొని, వరదలను తప్పించుకొని, ఈ గాలిని తప్పించుకొని, ఈ శోధనలు వీటన్నిటిని కూడా తప్పించుకొని ఆయన యొక్క వధువు పెండ్లి విందులో ఉంటుంది. ఆయన మనసు హల్లెలూయా. మధ్యాకాశములో ఆయనతో పాటు ఉంటుంది. కానీ ఈ యొక్క బుద్ధి లేనిదైనట్లయితే, ఇసుక మీద కట్టబడిందైనట్లయితే, ఈ భూమి మీద విడిచిపెట్టబడి అది కేకలు పెడతా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, గుండెలు బాదుకుంటూ, అయ్యా మేము నీకోసం అలా చేసామయ్యా, ఇలా చేసామయ్యా, ఈ విధంగా జీవించామయ్యా, ఆ విధంగా జీవించామయ్యా అని సంఘాలు ఇవన్నీ కూడా కేకలు పెడుతూ ఉంటాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, అక్రమము చేయవారులారా నేను మిమ్ముని ఎప్పుడు కూడా ఎరగను, నా యొద్ద నుండి పొండి అంటాడు ఆయన. ఎంత భయంకరం వచ్చాడు. అక్రమము చేయవారులారా నేను మిమ్మల్ని ఎరగను, నా యొద్ద నుండి పొండి, మీరెవరు నాకు తెలీదు. నేను ఎరగనంటే ఏమిటి అర్థం ఏంటి చెప్పండి. అందుకనే ఈనాడు చాలామంది సేవ చేస్తున్నారు. మత్స్యాగ సంఘాలు కానీ, యేసునామంలో చాలా సంఘాలు కానీ, అలాగే బ్రహ్మం గారి చర్చిలో ఉన్నటువంటి చాలా సంఘాలు కానీ వాళ్ళు చాలాగా సేవ చేసి అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం, ఇలా పరిగెడుతున్నాం, అలా పరిగెడుతున్నాం, అంతమందిని మార్చాం, అంతమందిని మార్చాం, అన్ని సంఘాలు మార్చాం, ఇన్ని సంఘాలు మార్చాం, అంతమంది వాళ్ళని మార్చాం, వీళ్ళని మార్చాం అని రకరకాలుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని ఆయన ఎరుగుడు, వాళ్ళని ఆయన ఎరగడు. వీళ్ళు ఆయన ఎరగొచ్చేమో కానీ ఆయన వీళ్ళని ఎరగడు. అందుకనే శ్రమకాలంలో వీళ్ళు, అయ్యా నువ్వు మా ద్వారా సూచక్రియలు చేసావయ్యా, నీ నామాన్ని మేము అద్భుతాలు చేసావయ్యా, నువ్వు మాకు తెలుసయ్యా, నిన్ను మేము ఎరుగుదమే, నీ పేరు మాకు తెలుసయ్యా, నీవెవరో మాకు తెలుసయ్యా, రకరకాలుగా వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని అసలు ఇప్పుడు చూడలేదు, మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. చూడండి, ఆయన సేవ చేసి ఆయన గురించి ప్రకటించి అనేక సంఘాలు కట్టి ఆ పాటలు పాడి సువార్త ప్రకటించి వేలాది మంది లక్షలాది మందిని కూర్చి మీటింగులు పెట్టి ఇన్ని చేసినటువంటి వారిని ఆయన మీరెవరు నేను ఎరుగను అన్నాడు. కారణం ఏమిటంటే ఆయన చిత్తం ఏమిటో వాళ్ళకి బయలుపరచబడలేదు. అందువల్ల ఆయన చిత్త ప్రకారంగా కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారమైన ఆరాధన చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ ఇష్టం, మనసుకు తోసిన విధంగా, వాళ్ళ హృదయానికి తోసిన రీతిగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవిస్తూ వెళ్ళారు తప్ప సర్వశక్తిమంతునికి చిత్త ప్రకారంగా నడవలేదు. వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ అభిప్రాయం ప్రకారము, వాళ్ళ ఆశల ప్రకారము సువార్త చేసుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోయారు తప్ప అది సత్యమా అసత్యమా, నిజమైన వర్తమానమా కాదా అని ఏమీ ఆలోచించకుండా గుడ్డితనంగా ఏదో ఒక బోధన నమ్మి ఆ విధంగా శ్రమంలోకి వెళ్ళిపోతారు. కానీ నిజమైన వధువు అయినట్లయితే 7వ సంఘకాలాలని ఆమె ఎరిగి ఉంటారు. 7 సంఘకాలములు ముగించబడి ఇప్పుడు మనం తెల్లవారుజాములో ఉన్నాము, ముగింపు సమయంలో మనం ఉన్నాము. ఇది ఎత్తబడే సమయము, ఇది కొనుకోబడే సమయము, ఇది లోకాన్ని విడిచిపెట్టే సమయమే తప్ప లోకం కోసం ప్రాకులాడే సమయం ఇది కాదని ఆమె బయలుపాటును బట్టి ఆమె లోకములను వాటిని ప్రేమించకుండా పరిపూర్ణంగా ఆయన్ని ప్రేమించినటువంటిది అన్నమాట. అదే బయలుపాటు ద్వారా ఆమె అంతగా పరిపూర్ణంగా ఆయన్ని ప్రేమించింది. అంతేగాని కొంత లోకంలో వాటిని ప్రేమించి కొంత ఆయన్ని ప్రేమించింది అని అంటే అదేమిటి చెప్పండి? కప్ప వంటి ఆత్మది. కప్ప నీళ్ళల్లోనూ ఉంటుంది, ఒడ్డున ఉంటుంది. ముసలి అది నీళ్ళలోనూ ఉంటుంది, అది ఒడ్డును కూడా బతికేస్తుంది. అలాగే వీళ్ళు కూడా లోకంలోనూ బాగా చక్కగా ఉంటారు, లోకంలో తెలివితేటలు కలిగి ఉంటారు, లోకాశలు కలిగి ఉంటారు, ఆ లోక జ్ఞానము కలిగి ఉంటారు, లోకరీతిగా బాగా మాట్లాడగలుగుతుంటారు, అన్నీ ఉంటుంటాయి. మరలా భక్తి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చక్కగా భక్తి చేస్తూ ఉంటారు, బైబిల్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే పరలోక ఆసక్తి, ఆశ కనపడతా ఉంటాయి. 2 ఉంటాయి. కానీ
ఇది ఏమైందంటే ముసలి. ఇలాంటి వారిని ఆయన ఎరుగడు. చాలామంది ఆయన ఎరుగుదము. అందుకని బైబిల్లో మనం లౌదీయ సంకాలను చూసినట్లయితే అది గుడ్డిది అన్నది బైబిల్. అది దిగంబరిది, దిక్కుమాలినది, అది గుడ్డిది. అందువల్ల అది ఆయన్ని ఎరుగలేకపోయింది, ఆయన్ని గుర్తించలేకపోయింది. అందుకని ఈనాడు కూడా మనం చూసినట్లయితే ఈనాడు కూడా సంఘాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మం గారి చర్చిలో ఉన్న సంఘాలు కానీ చాలా సంఘాలు గుడితనములో ఉండి ఈ తెల్లవారుజామున వేకు నక్షత్రం యొక్క వర్తమానమును, ఈ నిద్ర మేల్కొని వేళను ఎరగని విధంగా గుడ్డితనములు అవి కొనసాగుతున్నాయి. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత వాటి మీదకి రాబోతా ఉన్నది కనుక అయితే అవి ఆ ఉగ్రతలో పడిపోయి ఒకటే నాన్న బ్రహ్మం గారిని ప్రకటించాము, ప్రవక్తను ప్రకటించాము, ఏలియాని ప్రకటించాము. ఆ బ్రహ్మం గారి కాలంలోనే వేకుచుక్క పరిచర్య అయిపోయిందని 1963లో నీతి సూర్యుని యొక్క రాకడ జరిగిందని మేము ప్రకటించాము అనంటే అప్పుడు ఆయన అంటాడు, అక్రమం చేయవారారా మీరెవరు నేను ఎరుగను. అది లేదు, మేము ఆ మేఘం యొక్క బొమ్మని 1963లో వచ్చి అతీతమైన మేఘం బొమ్మ ఇదే తలరాయని అనేక మందికి బోధించాం, అనేక మందికి మేము ప్రకటించాం. దాని గురించి మేము ఫ్లెక్స్లు వేసాం. ఆ యొక్క అతీతమైన మేఘాన్ని గురించి, ఆ పక్షిరాజు బొమ్మ, ఇవన్నీ బ్రహ్మం గారి ప్రవక్త తల మీద ఉన్నట్టు అగ్నిస్తంభం పెట్టి ఈ విధంగా మేము అనేక కార్యాలు నీ కోసం చేసామన్నప్పుడు అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నేను ఎరుగను. ఎందుకంటే వాళ్ళకి సరైన బయలుపాటు లేదు. బయలుపాటు ఉన్నట్లయితే 1963లో వచ్చిన అతీతమైన మేఘము దర్శనమే తప్ప రెండవ రాకడ కాదని వాళ్ళు గ్రహిస్తారు. అది 1963లో వచ్చిన మేఘం రెండవ రాకడ కాదని వాళ్ళు గ్రహిస్తారు. అందుకనే 7వ ముద్ర బయలుపరచబడలేదని 1963లో గ్రహిస్తారు. అందుకు దినము జాము గడియ అప్పుడు బయలుపరచబడలేదని వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి పిల్లారా, అందుకని నిత్యరాజ్యంలోనికి ప్రవేశించేది ఎవరు అనంటే ఎవరు? ఆయన చిత్తాన్ని గ్రహించి ఆ చిత్త ప్రకారంగా నడిచేవారు. ఈనాడు ఆయన చిత్తం ఏమిటో మనకు తెలిసింది. ఈ లోకాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంతో మనకు పైకి కొనుకోబడేది ఆయన చిత్తం ఇప్పుడని ఆయన ఆలోచన ఏమిటో మనకు బయలుపరిచాడు. ఆయన ఆలోచన బట్టి ఆయన చిత్తాన్ని మనం ఎరిగి ఉన్నాం. కానీ మిగతా వాళ్ళకి ఈ ఆలోచన కానీ ఆయన చిత్తాన్ని కానీ ఆయన బయలుపరచలేదు. బహుకొద్ది మందికి ఈ యొక్క ఆయన చిత్తాన్ని రెండవ రాకడలో ఆయన బయలుపరుస్తాడు. అందరికీ కాదు, ప్రపంచం మొత్తానికి కాదు. మొదటి రాకడ ప్రపంచం మొత్తానికి బయలుపరచబడింది. కానీ ఇప్పుడైనట్లయితే అందరికీ కాకుండా ఆయన దయా సంకల్పంలో ముందుగా ఎవరిని ఎరిగి ఉన్నాడో, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడ్డాయో వారు మాత్రమే ఆయన చిత్తమైనటువంటి ఈ యొక్క సమయాన్ని, ఈ కాలాన్ని, ఈ దినాన్ని వీటిని గ్రహించగలుగుతారు తప్ప గ్రహించి ఈ యొక్క శపించబడినటువంటి లోకం మీద మనసు లేకుండా ఆయన రాజ్యమును అనగా నీతిని, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందమును కలిగి ఆ దాని మీద మనసు కలిగి దాన్ని పొందుకొని జీవిస్తూ ఉంటారు. వీరే నిత్యరాజ్యంలోనే ప్రవేశించారు. ఇక్కడ నిత్యరాజ్యంలో ప్రవేశించిన వారే అక్కడ పెండ్లి విందులో ఉంటారు. ఆయన నా మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాం. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలకు పోయి అంతడు తలుపు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండని చెప్పాడు. ఆయన నా మనుషులు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎలోహిం ఎలోహిం అని పిలుస్తూ ఉన్నారు. కానీ ఎవరు? బుద్ధి లేని కన్యకలు. అలాగే బుద్ధి కలిగని కన్యకలు వాళ్ళు బండ మీద కట్టబడిన వారు. బుద్ధి లేని కన్యకలు ఇసుక మీద కట్టబడిన వారు. వీళ్ళకి పరిశుద్ధ ఆత్మ లేదు, నూనె లేదు. నూనె అనగా పరిశుద్ధ ఆత్మ.
ఆ దివిటీలు ఆరిపోతున్నాయి, అవి నూనె లేక. అదే బుద్ధి కలిగిన కన్యకలైనట్లయితే వాళ్ళు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. దివిటీలు మండుతా ఉన్నాయి, వాళ్ళవి ఆరిపోవడం లేదు. గాలి వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ నూనె ఉన్నది కాబట్టి ఆరిపోకుండా ఆ విధంగా మండుతూ ఉన్నారన్నమాట. అయితే వారు సిద్ధపడి ఉన్నారు. ఎవరు అనంటే బుద్ధి కలిగినటువంటి కన్యకలు. బుద్ధి లేని కన్యకలైనట్లయితే నూనె లేకుండా సిద్ధముగా లేనటువంటి వారుగా ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా పెండ్లి కుమారుడు వచ్చాడు. ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు పెండ్లి కుమారునితో పాటు వెళ్ళిపోయారు. అంతలో తలుపు వేయబడింది. అప్పుడు వీళ్ళు తలుపు తడుతున్నారు కానీ, ఏడుస్తూ ఉన్నారు కానీ తలుపు దీమిని. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరంటే బుద్ధి లేని కన్యకలు. అప్పుడు ఆయన అంటున్నాడు, అక్రము చేయవారులారా మీరెవరో నేను ఎరుగును అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నిత్యరాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారో, ఇప్పుడు అందుకనే వేకు నక్షత్రం అనగా ఎవరు? పెండ్లి కుమారుడు. నీవెవరు? పెండ్లి కుమార్తె. బుద్ధి లేని కన్యకలంటే పెండ్లి కుమార్తెలు కావు. బుద్ధి కలిగిన కన్యక అంటే పెండ్లి కుమార్తె. కాబట్టి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆమె పెండ్లి విందు లోపలికి పోయిను అని. అంటే పెండ్లి విందు లోపలికి పోవడం అంటే నువ్వు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం పొందుకున్నావంటే నువ్వు పెండ్లి విందుకు పోయినట్టే. అందుకని ఇక్కడ చూడండి, మనం ఇందాక మత్తయి సువార్తలో మనం చదివి 7వ అధ్యాయం, అక్కడ వాళ్ళు ఆయన రాజ్యంలో ప్రవేశించారు. ఆయన రాజ్యంలో ప్రవేశించిన తర్వాత విడిచిపెట్టబడ్డ వాళ్ళ మీదకి ఉగ్రత వచ్చేసింది. ఇక్కడ కూడా పెండ్లి విందులోని ప్రవేశించడం. ఇప్పుడు నీవు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ మీద ఆనందం కలిగి ఉన్నావనంటే నీవు ఆ మధ్య ఆకాశంలో పెండ్లి విందులోని ప్రవేశిస్తావు. అది లేదనుకోండి, ఆ పెండ్లి విందులోనికి ప్రవేశించవు. అందుకని ఇప్పుడు మనం ఉన్న సమయం ఏంటంటే వివాహ మహోత్సవ సమయం. భార్య, భర్త, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వివాహం ద్వారా ఒకటి చేయబడతారు. వివాహం కాకముందు వాళ్ళు ఒకటి కాదు. ఇప్పుడు నీవు అనగా పెండ్లి కుమార్తె అని నీవు, పెండ్లి కుమారుడు అనే మెస్సయ్య ఆత్మ సంబంధంగా ఆ యొక్క వివాహము ద్వారా ఇప్పుడు ఒకటవుతూ ఉన్నారు అన్నమాట. ఒకటవుతున్నారు. అప్పుడు ఆయన ఆలోచన, నీ ఆలోచన ఒకటే. ఆయన మాట, నీ మాట ఒకటే. ఆయన క్రియలు, నీ క్రియలు ఒకే విధంగా ఉంటాయి. ఆయన వస్త్రాలు నీతి వస్త్రాలు, నీ వస్త్రాలు కూడా నీతి వస్త్రాలు. ఆయన ఏ స్వరూపం కలిగి ఉన్నాడో ప్రేమ స్వరూపము, నీ స్వరూపం కూడా ప్రేమ స్వరూపం కలిగి. కాబట్టి నీవు ఆ యొక్క ఇప్పుడు ఆయన నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందుల ఆనందము కలిగిన ఆయన అట్టి రాజ్యముగా ఆయన వచ్చాడు. ఇప్పుడు నీవు కూడా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందుల ఆనందం కలిగి ఉంటావు. ఇప్పుడు ఆయనతో పాటు నీవు పెండ్లి విందుకు కొనిపోబడతావు. పెండ్లి విందుకి కొనిపోబడతావు. అందుకని నిత్య రాజ్యంలోని ప్రవేశించడం అంటే పెండ్లి విందులోనికి కొనిపోబడ్డాం. అందుకని అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దానికి, ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడిన దానికి ఖచ్చితంగా సరిపోతాం. ఎందుకనంటే ఇక్కడ నిజమైన వధువు ఉన్నది, అలాగే బుద్ధి లేని కన్యక ఉన్నది. ఆమె విడవబడింది. నిజమైన వధువు ఏమైపోయింది చెప్పండి? పెండ్లి విందుకు కొనిపోబడింది. నిత్యరాజ్యంలోనికి ప్రవేశించింది. పెండ్లి విందుకు కొనిపోబడమే నిత్యరాజ్యంలోనికి ప్రవేశించడం. అందుకనే ఆ పెండ్లి విందులు ఏముంటుంది చెప్పండి? పెండ్లి విందులు ఎవరుంటారు చెప్పండి? పెండ్లి విందులు ఏముంటుంది చెప్పండి? అక్కడ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆ మధ్యాకాశంలో ఆయన, ఆమె ఇద్దరు నీతిమంతులుగా ఉంటారు. ఇద్దరు సమాధానం కలిగి ఉంటారు. ఇద్దరు పరిశుద్ధాత్మ యందు ఆనందించేటువంటి వారు. అందుకే ఆయన అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. మెస్సయ్య అంటాడనంటే ఈయన నా యొక్క వధువు, ఈమె యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అంటాడు. హల్లెలూయా. తండ్రి ఏమో ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాడు. అందుకని అంటాడు, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఏకమై ఉన్నావు అంటాడు. తండ్రి ఏమో ఆయన యందు ఆనందిస్తూ ఉంటే నీవేమో మెస్సయ్య నందు ఆనందిస్తూ ఉంటావు. ఆయన అంటే మెస్సయ్య నీ యందు ఆనందిస్తూ ఉంటాడు, నీలో ఆనందిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మే ఆయన కాబట్టి
నీలో ఆయన ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ చివరి కాలంలో అలాగో ఆనందం కలిగినటువంటి ఆ పెండ్లి విందులోనికి కొనుగోబడే సమయంలో మనం ఉన్నాం. అందుకనే చూడండి, అక్కడ నిత్యరాజ్యంలోని ప్రవేశించగానే తలుపు వేయబడింది. తలుపు వేయబడింది, విడవబడ్డారు. ఎక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళు నిత్యరాజ్యంలో ప్రవేశించగానే ఏమైపోయింది చెప్పండి? ఆ రాజ్యం యొక్క తలుపు వేయబడింది. ఇక మిగతా వాళ్ళు ప్రవేశించలేదు, విడిచిపెట్టబడ్డారు. కొందరు వాళ్ళు ఎవరు? చెడ్డ క్రియలు కలిగిన వారు, చెడ్డ ఫలములు కలిగినటువంటి చెట్టు లాంటి వారు, ఆ యొక్క ఇసుక మీద కట్టబడినటువంటి వారు ఆ రాజ్యంలో ప్రవేశించలేదు, అంటే విడిచిపెట్టబడ్డారు. వాళ్ళు ప్రవేశించారు, తలుపు వేయబడింది. ఇక దుఃఖము, కన్నీరు, అరుపులు, కేకలు మాత్రమే భూమి మీద ఉన్నాయి. మరణము, వ్యాధులు ఇవన్నీ భూమి మీద ఉన్నాయి. వాళ్ళు కేకలేస్తున్నారు, ఈ నామాన్ని అద్భుతాలు చేసే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని జాలి చూపించి నడుస్తున్నారు. కానీ రక్షణ లేదు, కృప లేదు. ఇక్కడ కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా నిజమైన వధువు పెండ్లి విందులోనే ప్రవేశించాలి. నువ్వు ఈ రాజ్యంలో ఉన్నావు అంటే పెండ్లి విందులో ఉన్నట్టే. మీకు అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం కనుక నువ్వు కలిగి లేవనుకోండి, ఆ పెండ్లి విందులోనికి కూడా నువ్వు రావు. అందుకనే ఆ రాజ్యంలోనికి, అందుకని ఎలోహిం ఎలోహిం అని పిలిచే ప్రతివాడు నా రాజ్యంలోని ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా ఎలోహిం ఎలోహిం అని పిలిచేటువంటి బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడ్డాయి. కానీ బుద్ధి కలిగిన కన్యక ఆయన చిత్త ప్రకారంగా నడిచి ఆ యొక్క పెళ్లి విందులోనికి ప్రవేశించింది. కాబట్టి నిత్యరాజ్యంలోని ప్రవేశించిన వారి ఆ పెళ్లి విందులో ఉంటారు. అందుకని వేకు చుక్క వర్తమానం అంటే ఏంది? బోరధ్వని, ప్రధానతో శబ్దము. అందుకని ఆర్భాటం అనగా బ్రహ్మాం గారు వర్తమానం, 7వ దూత వర్తమానం ఆర్భాటం. జాన్సన్ గారు 5 రకాల పరిచర్యలో నిజమైన 5 రకాల పరిచర్య కలిగినటువంటి వారు, అబద్ధమైనటువంటి వారు గారు ఉన్నారు 5 రకాల పరిచర్యలో. వారు కాదు, నిజమైనటువంటి వారు వారు కలిగి ఉన్న వర్తమానం ఏమైనదంటే అది ఆర్భాటమైనది. వేకుచొక్క వర్తమానం ఏమైనదంటే మృతులను సజీవులను లేపు వర్తమానం. మృతుల్ని సజీవుల్ని లేపేటువంటి వర్తమానము. అందుకని ఈ వర్తమానం ఏమనేదంటే పెండ్లి విందుకి నిన్ను ఆహ్వానించు వర్తమానం. ఆయన హల్లెలూయా. వేకు నక్షత్రం ఏం చేస్తా చెప్పండి? నిన్ను మధ్యాకాశంలో పెండ్లి విందుకి రమ్మని ఆహ్వానిస్తుంది. పెండ్లి విందుకి ఆహ్వానం. అందుకని నిత్యరాజ్యంలో నిన్ను ఆహ్వానించడమే, పెండ్లి విందులో నిన్ను ఆహ్వానించడమే. అక్కడ గొప్ప పెండ్లి విందు. అక్కడ నిత్యరాజ్యం. ప్రపంచంలో అనేక మంది నీతిమంతులు అక్కడికి వచ్చేస్తారు. అక్కడ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం ఉంటుంది. ఇక ఈ విడవబడినటువంటి వారు ఉంటారు చూసారా, పెండ్లి విందుకు వధువు కొనిపోబడగానే విడవబడిన వారి పరిస్థితి చాలా దారుణంగా, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని చాలామంది ఏమంటారంటే, మేము 1963లో మేఘాన్ని కలిగి ఉన్నాము, అదే బోరధ్వని, అదే ప్రధాన దూత శబ్దము, కాబట్టి నేను అలాగ ప్రవేశిస్తాను, అలాగ పెండ్లి విందులో ఆ మేఘం ద్వారా వెళ్ళిపోతాను, ఆ తలరాయి ద్వారా నేను వెళ్ళిపోతాను పెండ్లి విందుకి, ఆయన నిత్సూరుడు, బలిష్ఠకు దూత, అలాగ వెళ్ళిపోతామని చెప్తూ ఉన్నారు. కానీ వాక్యం ఏమి చెప్తూ ఉన్నదనండి, నిత్య రాజ్యములోని ప్రవేశించడమే అని చెప్తుంది ఆయన. హల్లెలూయా. నిత్య రాజ్యంలోనే ప్రవేశించడమే పెండ్లి విందులోనికి ప్రవేశించడం ఆయన. హల్లెలూయా. అందుకనే నిత్యరాజ్యంలోకి ప్రవేశించిన వారు, పెండ్లి విందులోనికి ప్రవేశించిన వారు వెలుపల ఉన్నట్లు మనం లేఖనాల ద్వారా మనం చూసాం. వెలుపల ఉన్నట్టు. కాబట్టి నువ్వు పెండ్లి విందులోనికి వెళ్ళాలని అంటే నిత్యరాజ్యమును ప్రవేశించడం ద్వారానే, అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మను ఆనందం పొందుకున్నట్టు ద్వారానే మధ్యాకాశంలో పెండ్లి విందుకు వెళ్తావు తప్ప, లేకపోతే నీ విడిచిపెట్టబడతావు. అందుకనే వాళ్ళు నిత్యరాజ్యంలోనే ప్రవేశించలేదు. వాడు ఎందుకు ప్రవేశించలేదంటే బయలుపరచబడిన వాక్యాన్ని నమ్మలేదు. ఆయన ఇప్పుడు వేకు నక్షత్రంగా బయలుపరుచుకుంటున్నాడు. ఆయన మొదటి రాకలు అయినట్లయితే ఆయన గొర్రె పిల్లగా ఆయన వచ్చి బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు అయినట్లయితే న్యాయాధిపతిగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు, తలరాయిగా బయలుపరుచుకున్నాడు. అందుకనే దానియేలు అంటాడు, ఆ యొక్క రాజ్యమే తలరాయి అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు తలరాయిలోని నువ్వు ప్రవేశిస్తున్నావు అంటే మెస్సీలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. ఆయనే మహిమ శరీరంలో నువ్వు ప్రవేశిస్తూ ఉన్నావు తప్ప
అందుకని ఎవరైతే ఈ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారో వాళ్ళు పెండ్లి విందులో ఉంటారు, మిగతా వాళ్ళు వెలుపల ఉంటారు. ఆయన రాజ్యంలోను ప్రవేశించిన వాళ్ళు ఎవరంటే, ప్రవేశించేవారు ఎవరంటే బండ మీద కట్టబడింది ఆయన వాక్యం, ఆయన చిత్తమును ఎరిగి, అందుకని ఆ చిత్తాన్ని ఎరగడమే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. ఆయన చిత్తాన్ని ఎరగకుండా జీవించడమే, ఆయన చిత్త ప్రకారం నడవకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించడమే, వాళ్ళ ఆలోచన ప్రకారం కల్పిత సిద్ధాంతాలు కల్పిత బోధల ప్రకారం వెళ్ళిపోవడమే ఆ యొక్క ఇసుక మీద కట్టబడడం. కాబట్టి అందువల్ల ఇప్పుడు మనకు ఆయన రాజ్యము బయలుపరచబడింది, అదే తలరాయి. ఇప్పుడు మనము ఆ బయలుపాటు మీద నువ్వు కట్టబడ్డావు, ఆ బయలుపాటు మీద నీవు ఉన్నావు. అది ఆయన చిత్తము ఇప్పుడు మనకు బయలుపరచబడింది. ఆయన రాకడ ఆయన చిత్తము ఈనాడు నువ్వు గ్రహించున్నావు కాబట్టి ఇప్పుడు నీవు పెండ్లి విందుకు నువ్వు కొనుక్కోబడతావు. ఇక్కడ ఈ రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తేనే, ఈ తలరాయిలో నువ్వు ప్రవేశిస్తేనే, నీతి సమాధాన పరిశుద్ధ ఆత్మ ఆనందం కలిగి ఉంటేనే పెళ్లి విందులోకి. ఎందుకంటే పెళ్లి కుమారుడు ఎవరు చెప్పండి? వాక్యమే. వాక్యము నువ్వు ఏకమవడమే. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకటం. వాక్య ప్రకారం నడుస్తుంటే ఆయన నువ్వు ఏకమైనట్లే. అందుకని ఆయన వాక్యము నీ యందు ఉన్నప్పుడు నీవు ఆ వాక్యాన్ని ఆ వాక్యం నీ యందు ఉన్న వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు ఆయనందు నీవు ఆయనందు ఉన్నట్టు. అది వాక్యంగా నువ్వు మారినప్పుడే ఈ తెల్లవారుజామున పరిపూర్ణంగా నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందము అది కలిగి ఉన్నావని నేను వాక్యంగా మారినట్టే, ఆయన నీకు ఏకమైనట్టే ఇప్పుడు నువ్వు పైకి కొనుకోబడతావు, మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటావు, పెళ్లి విందుకు వెళ్ళిపోతావు. కానీ ఈ రాజ్యంలో నీకు ప్రవేశించకపోతే పెళ్లి విందుకు నీవు రావు. ఎందుకంటే పెండ్లి కుమారుడు ఈ చివరి కాలంలో వేకు నక్షత్రముగా ఒక రాజ్యముగా ఆయన ఉన్నాడు. కాబట్టి విడిచిపెట్టబడిన వారి పరిస్థితి చాలా దారుణం ఉంటుంది. అందుకని నీవు కూడా విడిచిపెట్టబడ్డావంటే, నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి నువ్వు లేకుండా ఉన్నావంటే పెండ్లి విందుకు రావు నీవు, మధ్యాకాశానికి రావు నీవు. అప్పుడు నీవు విడిచిపెట్టబడినప్పుడు నీ ఇంట్లో ఎవరో కొనుగోబడతారు, వాళ్ళ కొనుగోబడతారు, నువ్వు విడిచిపెట్టబడతావు. నీ బంధువులు ఎవరో కొనుక్కోబడతారు, నువ్వు విడిచిపెట్టబడతావు. అప్పుడు లేకపోతే ఉదాహరణకి నీ భర్త కొనుక్కోబడవచ్చు, అప్పుడు నువ్వు విడిచిపెట్టబడినట్టు. ఎందుకంటే నీవు ఆ యొక్క వాక్య ప్రత్యక్షత మీద నిలబడకుండా, ఆయన చిత్త ప్రకారం నడవకుండా, ఆయన వాక్య ప్రకారం ఉండకుండా ఉన్నదాన్ని బట్టి నువ్వు విడిచిపెట్టబడితే నీవు నీ భర్త యొక్క బట్టలు పట్టుకుని నువ్వు ఏడుస్తావు. ఆ పైకి వెళ్ళిపోయి ఉంటాడు, ఏమీ ప్రయోజనం దయా అని నువ్వు ఏడుస్తావు. నన్ను రక్షించినా, నీ శ్రమలు పడలేకపోతున్నాను, బాధలు పడలేకపోతున్నాను, ఏడుస్తావు. ఒకవేళ నీ భార్య వెళ్ళిపోవచ్చు, ఆయన చిత్త ప్రకారంగా ఉన్నది కాబట్టి నీవు నేను భక్తిపరుని, అందరికంటే నేను బాగున్నాను అనుకుని నీవు విడిచిపెట్టబడ్డావు అనుకోండి. అప్పుడు నీ భార్య యొక్క చీరలు పట్టుకుని, ఆమె వస్త్రాలు పట్టుకుని ఆవిడ వెళ్ళిపోయిందని ఏడుస్తావు, కేకలు వేస్తావు. శ్రమల్లో కన్నీటితో ఆ శ్రమల్లో, ఆ భయంకరమైన ఆ యొక్క శ్రమకాలంలో ఆ ఉగ్రతని, ఆ శ్రమను తట్టుకోలేక, ఆ వ్యాధులు తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక మోషే ఎలియాలు రంగం మీద ఉంటారు అక్కడ. ఆనాడు ఐగుప్తు దేశం ఎలా తట్టుకోలేకపోయిందో, ఆనాడు ఆ యొక్క మోషే ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క తీర్పుల్ని ఐగుప్తు దేశం ఎలా తట్టుకోలేకపోయిందో, ఏలియా ఉన్నప్పుడు ఆహాబు యెజెబెలు ఎలా తట్టుకోలేకపోయారో, నీవు కూడా విడిచిపెట్టబడినట్లయితే ఆ విధంగా నీ మీద కూడా ఉగ్రత వచ్చేస్తే అప్పుడు నీవు తట్టుకోలేక కేకలు వేస్తావు, అరుపులు పెడతావు. కానీ అప్పుడు నిన్ను రక్షించేవారు ఎవరు ఉంటారు? ఆ ఇంట్లో పిల్లారా చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉంది. అందుకని పెండ్లి కుమారుడు మనల్ని పెండ్లి విందుకి తీసుకుని వెళ్తున్నాడు. అంటే ఆయన రాజ్యంలోనే ప్రవేశించడమే పెండ్లి విందుకి కొనిపోబడమైనది కనుక, కాబట్టి మనం ఈ రాజ్యంలో ఉన్నటువంటి మనము ఆ పెండ్లి విందుకి కొనుకోబడతాం. ఈ రాజ్యంలోనూ ప్రవేశించకుండా పెండ్లి విందుకి నీవు రాలి. ఇక నువ్వు నిత్య శిక్షని అనుభవించాల్సిందే, పడాల్సిందే. నువ్వేమనుకుంటావు అంటే నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము అని పూసుకుంటూ రాసుకుంటూ తిరిగి నేను ఆవిడ లేకపోతే నేను ఉండలేను, ఈ లేకపోతే నేను ఉండలేను, పిల్లలు లేకపోతే ఉండలేను అని ఎక్కడ నువ్వు కలుసుకొని ఉండొచ్చు. కానీ
ఎత్తబాటు జరిగిపోయినప్పుడు ఆయనకు అలాంటివి ఏమి ఉండవు. ఆయనకి నీతిమంతులు కావాలి, పరిశుద్ధులు కావాలి. అయ్యో వీళ్ళంతా కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటున్నారు, అసలు ఏ గొడవలు లేవు, చాలా చక్కగా కలిసిమెలిసి బాగా ఖర్చుకొని చాలా బాగుంటున్నారు వీళ్ళు. పాపం ఈ భర్తను తీసుకుపోతే ఆవిడ బాధపడిపోతాము, భార్యను తీసుకుపోతే ఆయన బాధపడిపోతాము, లేకపోతే పిల్లలు తీసుకుపోతే తల్లిదండ్రులు బాధపడిపోతారేమో, లేకపోతే వీళ్ళిద్దరిని తీసుకుపోతే పిల్లలు బాధపడిపోతారేమో అనేది ఉండదు ఆయనకి. ఒక ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే అయ్యో ఒకరికొకరు సహాయంగా ఉన్నారు కదా, ఆవిడ తిరగలు విసురుతూ ఉంది కాబట్టి ఆ పక్క ఆవిడ ఏం చేస్తుందంటే దాంట్లో బియ్యపు గింజలో లేకపోతే కందిపప్పు వేస్తూ ఉంది ఆ పిండి కోసం తిప్పడానికి. కాబట్టి ఈ తిరగలు విసిరి ఆవిడని తీసుకెళ్ళిపోతే మరి ఈవిడ ఒక్కటిగా ఎన్ని చేసుకోలేదేమో అని ఆయన అనుకోడు. ఎవరు పరిశుద్ధులు, ఎవరు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయనకు అది ఉండదు. నీకుండొచ్చు ఈ బంధాలు, బాంధవ్యాలు, ఈ శరీర సంబంధమైన బంధాలు, కానీ ఆయన ఆత్మ సంబంధమైన బంధం. మీకు అర్థమవుతుందండి? ఆత్మ సంబంధమైనటువంటి బంధం, వాక్యమును బట్టి బంధం. అది వాక్యంతో ఎవరు బంధం కలిగి ఉంటారో వాళ్ళని తీసుకెళ్తారు. ఆ కుటుంబంతో వాక్యంతో బంధం ఉందనుకోండి, కుటుంబాన్ని తీసుకెళ్తారు. మీకు అర్థమవుతుందండి? ఆ వాక్యాన్ని బట్టి తీసుకెళ్తాడు తప్ప, ఆ చిత్తాన్ని నడిచే వాళ్ళని తీసుకెళ్తాడు తప్ప ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళడు. శరీరాన్ని బట్టి రక్షించబడరు. ఇప్పుడు ఆత్మను బట్టే రక్షించబడతావు. నీ పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు రక్షించబడతావు. నీలో పరిశుద్ధాత్మ లేదనుకోండి విడిచిపెట్టబడతావు. అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు పడిపోతావు. ఎందుకంటే ఆయన తీర్పు ఇక రాబోతుంది, ఉగ్రత రాబోతావు. నీతిమంతులు వెళ్ళిపోయిన తర్వాత ఉగ్రత వచ్చేది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉన్నారు, కలిసిమెలిసి చక్కగా పని చేస్తున్నారు. ఒకరు లేకపోతే ఆ పని ఆగిపోద్ది. అయినా కానీ ఆయన ఏం చేస్తాడనంటే ఎవరు పరిశుద్ధులు వాళ్ళని పరిశుద్ధులు తీసుకెళ్ళిపోతాడు. అయ్యో పాపం ఈయన తీసుకెళ్ళిపోతే ఆ పొలం పని అంతా ఆగిపోతే ఆయన వదిలిపెట్టాడు. ఆయనకి నీ బంధాలతోటి, నీ పనులతోటి, నీ వాటితోటి వీటితోటి అయ్యో ఈ యొక్క భర్తను తీసుకుపోతే కుటుంబం అంతా పరిస్థితి బజారున పడిపోద్దేమో, లేదా భార్యను తీసుకుపోతే ఇదంతా బజారున పడిపోద్దేమో, అందరూ కూడా అలకొల్లం అయిపోతారేమో అని ఆయన అనుకోడు. ఆయన ఎవరు పరిశుద్ధులో వాళ్ళని తీసుకుపోతారు. ఎవరు ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నారో వారిని తీసుకుపోతాడు తప్ప వాక్య ప్రకారం లేనటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి కానీ, నీ పనిలో ఉన్నటువంటి వారు కానీ, ఆ పొలం పనిలో కావచ్చు, ఆ తిరగలు విసురుతున్నప్పుడు కావచ్చు, ఆ మంచం మీద ఉండొచ్చు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కానీ ఒకరు కొనుగోబడతారు, ఒకరు ఇవ్వబడతారని అంటే ఆయన చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆడి చిత్తం ప్రకారం లేని వారు విడిచిపెట్టబడతారు. బండ మీద కట్టబడిన వారు వెళ్ళిపోతారు, ఇసుక మీద కట్టబడినటువంటి వారు విడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లారా, నీవు అనుకోవచ్చు ఈ వాక్యం నేను వింటున్నాను కదా పరలోకం వెళ్ళిపోతాను. విన్నంత మాత్రాన కుదరదు. అనుసరిస్తేనే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యమును మర్చిపోకుండా ఈ వాక్యం గురించి ప్రార్థించుకుంటూ లోకమును నాకు తీసివేయను ఆయన, లోకాశలు నాకు తీసివేయను ఆయన, ఈ లోకంలోవి నాకు ఏమొద్దు నాయన, నీ రాజ్యమే నాకు కావాలి, నీ నీతే నాకు కావాలని నీవు దాన్నే ప్రేమించి దాని గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటే పరసంబంధమైన దాన్ని ప్రేమించి పరసంబంధమైన దాని గురించి ప్రార్థన చేసుకుంటూ నీవు లోక సంబంధమైన వాటి మీద మనసు లేని వ్యక్తిగా, అందుకని నీ మనసు పరలోక సంబంధమైన వాటి మీద మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఆయన పరసంబంధమైన వాడు కాబట్టి నువ్వు కూడా పరసంబంధమైన వ్యక్తిగా ఉంటేనే తీసుకెళ్ళిపోతాడు. పరసంబంధం అంటే ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఆశలు వేరు, ఆయన క్రియలు వేరు, ఆయన రాజ్యం వేరు. నీవు కూడా ఆ పరసంబంధమైన వ్యక్తిగా ఎప్పుడైతే నీతి సమాధానం పరిశుద్ధాత్మ మీద ఆనందం కలిగి ఉంటావో నువ్వు పూర్తిగా పరసంబంధమైన వ్యక్తి అయినట్లే. అప్పుడు నీవు కొనుక్కోబడతావు. అప్పుడు నువ్వు మధ్య పెండ్లి విందులోనికి వెళ్ళిపోతావు. లేనట్లయితే నువ్వు విడిచిపెట్టబడి నువ్వు వేదనని అనుభవిస్తావు. అప్పుడు నీవు కూడా అంటావు, అయ్యా నేను అక్కడ ప్రార్థనకి వెళ్ళానయ్యా, ఆ వేకు నక్షత్ర వర్తమానం విన్నానయ్యా, నామమును గురించి విన్నానయ్యా, ఆ వాటిని గురించి విన్నానయ్యా, అవి విన్నాను ఇవి విన్నాను, నేను అది చేశాను ఇది చేశాను అని అనొచ్చు. కానీ నీ నామమును పేరటే నాకు చాలా కార్యాలు జరిగాయి అని నువ్వు చెప్పొచ్చు. కానీ అప్పుడు ఆయన అంటాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను,
ఎందుకంటే బయలుపాటు కలిగినప్పుడు నువ్వు ఆయన కోసం దేన్నైనా విడిచిపెట్టేస్తావు. అంటే లోక సంబంధమైన ఆయన అంతగా ప్రేమిస్తావు అన్నమాట. ఆయన రాజ్యాన్ని అంతగా ప్రేమించి ఆ వాక్యం మీద నిలబడతాం. ఆ బయలుపాటు లేదనుకోండి, ఈ లోకం కావాలి, లోకంలో మనుషులు కావాలి, లోకంలో అవి కావాలి, ఇవి కావాలి అనుకుని ఏమైపోతావు చెప్పండి. వాటి మీద మనసు కలిగి లోకముని ప్రేమించి విడిచిపెట్టబడతాను. అందువలన ఈ చివరి కాలంలో ఏం చేయాలి? ప్రత్యక్షత ద్వారా. అంటే అందుకని లోతుకు ఒక ప్రత్యక్షత కలిగింది. సొదొమ గొమొర్రా నాశనం కాబోతున్నాయి, నేను సొదొమ గొమొర్రా నుండి వెళ్ళే సమయం ఇది. రాహాబు అనే స్త్రీకి ఒక ప్రత్యక్షత కలిగింది. యెరికో పట్టణం కాల్చివేయబడబోతుంది, ఇక నేను దీని నుండి తప్పించుకునే సమయం ఇది. నీకు కూడా ప్రత్యక్షత కలిగినప్పుడు ఈ మర్త్యమైన అనగా కాలిపోయి నశించే వాటిని విడిచిపెట్టేసి నీ హృదయంలో అసూయ, ద్వేషము, క్రోధము, కక్ష ఈ యొక్క అన్నీ కూడా విడిచిపెట్టేసి ప్రేమ కలిగి నువ్వు జీవిస్తావు, సమాధానం కలిగి జీవిస్తావు, నీతితో జీవించడం జరుగుతుంది, పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ జీవించడం జరుగుతుంది. అది నీకు ప్రత్యక్షత కలిగిన వ్యక్తివై ఉంటాను. ఎవరైతే నీతిమంతులు జీవిస్తుంటారో, ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మయందు ఆనందిస్తూ ఉంటారో వాడు ప్రత్యక్షత పొందినవారు. అందువల్ల ఒక సమయంలో మనం ఉన్న కాలం ఇదే, మనం ఉన్న సమయం ఇదే. ఒకరు కొనుపోబడి ఒకరు విడవబడి ఉండే కాలంలో మనం ఉన్నాం. లోకానికి సువార్త ప్రకటించే కాలంలో లేవు. లోకానికి ఇంకా ఏదో లోకానికి సువార్త ప్రకటించి ఏదో చేసే కార్యాలు చేసే కాలంలో మనము లేవు. ఈ కాలం ఏమిటంటే ఎవరైతే ఆయన రాజ్యంలోని ప్రవేశిస్తారో కొనుకోబడతారో పెండ్లి విందుకి, ఎవరైతే ఆయన రాజ్యంలోని ప్రవేశించరో వారు విడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి, ఎవరు ప్రవేశిస్తారో ఎవరు ప్రవేశించరో బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన చిత్త ప్రకారం నడిచేవారే. మేము బైబిల్ చదవడం లేదా, మేము బైబిల్ గురించే బోధిస్తున్నాం కదా, మేము కూడా బైబిల్ విషయాలని చెప్తున్నాం కదా, మేము కూడా బైబిల్ గురించే మాట్లాడుతున్నాం కదా, అంతా బైబిల్ అంతా ఒక్కటే కదా అనొచ్చు. కానీ ప్రత్యక్షతతో కూడినటువంటిది బైబిల్లో, మర్మముగా ఉన్నటువంటిది అది బయలుపరచబడింది. అందుకని ఆయన చిత్తం రెండవ రాకడ ఆయన ఏం చేస్తాడు, ఆ చిత్తం అంతా కూడా మర్మంగా ఉంచబడింది. కానీ నేడు ఆ మర్మము బయలుపరచబడింది. ఆ మర్మం బయలుపరచడం ద్వారా ఇప్పుడు ఆయన చిత్తం ఏమిటో నీ పట్ల నువ్వు గ్రహించగలుగుతున్నావు. ఆయన చిత్తం నీ పట్ల ఏమిటంటే నీవు మధ్యాకాశమునకు ఆయన దగ్గరకు రావడమే ఆయన చిత్తమైనది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన చిత్తం ఏమైనది లోకం పట్ల అంటే లోకమునిక నాశనం చేయడమే, అనగా శ్రమల పాలు చేయడమే ఆయన చిత్తమైనది. ఇప్పుడు ఆ చిత్తాన్ని మనం గ్రహించగలిగాం. ఆయన చిత్తం ఏమైనా చెప్పండి. లోక సువార్త ముగించబడిందని ఆయన సువార్త ముగించబడిన దాన్ని బట్టి ఆయన చిత్తం ఏమిటంటే లోకమును సువార్త ద్వారా మూసివేశాడని ఆయన చిత్తాన్ని మనం లోకం పట్ల ఆయన చిత్తం ఏమైనదో మనం తెలుసుకున్నాం. మన పట్ల ఆయన చిత్తం ఏమైనదో మనం తెలుసుకున్నాం. ఆ బండ మీద మనం కట్టబడ్డాం. ఆ బండ మీద కట్టబడిన వారు ఈ యొక్క వరదలని, వానల్ని, ఈ యొక్క భయంకరమైన గాలుల్ని, అనగా భయంకరమైన శ్రమకాలాన్ని తప్పించుకొని పెళ్లి విందుకు వెళ్ళిపోతారు. మిగతా వారు విడిచిపెట్టబడతారు. కాబట్టి ప్రత్యక్షత లేని వారు ఆయన రాజ్యంలోనే ప్రవేశించలేరు. ప్రత్యక్షత కలిగిన వారు మాత్రమే ఆయన చిత్త ప్రకారంగా నడుస్తారు. కాబట్టి వారు మధ్య ఆకాశానికి వస్తారు. అందుకని ఆయన రాజ్యంలోని ప్రవేశించేవారు ఎవరంటే తండ్రి చిత్త ప్రకారం చేయవారి. ఆ వాక్యాన్ని అనుసరించారు. కాలాన్ని తగిన వాక్యాన్ని అనుసరించాలి. అప్పుడు బ్రహ్మాం గారు వర్తమానం వేరు, జాన్సన్ గారు వర్తమానం వేరు. ఆ వర్తమానం ఏమిటంటే అవిశ్వాసిని, ఒక పాపిని విశ్వాసంలోని తీసుకుని వచ్చింది. ఆ కాలపు వర్తమానం అది. ఇప్పుడు వర్తమానం ఏమిటంటే విశ్వాసిని ఉగ్రత నుండి రక్షించేటువంటి వర్తమానం. మీకు అర్థమవుతుందండి? విశ్వాసిని ఆయన యొక్క చిత్తాన్ని ఇప్పుడు నువ్వు గ్రహించాలి. అప్పుడు బ్రహ్మాం గారి కాలంలో ఆయన చిత్తం ఏమిటంటే ఒక పాపిని విశ్వాసంలో నడిపించడం అయితే, ఇప్పుడు ఆయన చిత్తం ఏమిటంటే సెకండ్ కమింగ్లో ఒక విశ్వాసి అనగా ఆయన వధువు కాబట్టి ఆయన వధువును ఉగ్రత నుండి, ఈ భయంకరమైన శ్రమకాలం నుండి రక్షించడమే ఆయన యొక్క
చిత్తమైనది. నీ పట్ల ఆయన చిత్తం ఏమిటంటే నీవు కూడా మత్స్యాగ సంఘాల వాళ్ళతో పాటు, ఈ యొక్క అబద్ధ బోధకులతో పాటు, ఈ యొక్క క్రూరమైన తోడేళ్లతో పాటు, లేదా వధువు సంఘాల్లో ఉన్న క్రూరమైన బోధకుల సంఘాలతో పాటు నీవు కూడా విడవబడి వాళ్ళతో పాటు నువ్వు ఏడవకూడదని, వాళ్ళతో పాటు నువ్వు శ్రమలు పడకూడదని ఆయన నీ పట్ల ప్రేమ కలిగి ఇప్పుడు ఆయన తన చిత్తాన్ని బయలుపరిచి నిన్ను ఆయన యొక్క ఉగ్రత నుండి ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు కనుక ఆయన చిత్తాన్ని ఎరిగి ఉన్నట్లయితే లోకమును బట్టి నడవు, లోకంలో మనుషులను బట్టి నడవు, లోకంలో వ్యక్తులను బట్టి అనగా వ్యక్తులను బట్టి నడవు, నీ బంధువులను బట్టి నువ్వు నడవు, నీ కుటుంబంలో వారిని బట్టి నువ్వు నడవవు, కానీ ఆయన చిత్త ప్రకారంగానే నువ్వు నడుస్తావు. నీ శరీరాశను బట్టి నువ్వు నడవు, కానీ ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నడుస్తావు. అందుకని ఆయన చిత్తం ఏమైనదో ఈనాడు మనం ఎరిగి ఉన్నాం. ఆయన చిత్తము మనల్ని ఉగ్రత నుండి రక్షించడమే ఆయన యొక్క చిత్తమైనది కనుక ఆ చిత్తాన్ని ఎరిగి ఉంటే నీవు ఈ ఉగ్రత నుండి తప్పించుకున్నట్టు కొరకై నిత్యరాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఈ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలిగిన వ్యక్తిగా ఉంటావు. నీవు లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందించవు, పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తావు, ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటావు. నీకు అర్థమైందా? లోకంలో అన్నిలు ఏం చేస్తానంటే వాళ్ళ భర్తను బట్టు, భార్యను బట్టు, పిల్లలను బట్టు, లేకపోతే బంధువులను బట్టు, లోకములో వాళ్ళు కలిగి ఉన్న వాటిని బట్టు వీటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. నీవైనట్లయితే ఆత్మను బట్టి ఆనందిస్తూ ఉంటారు. నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఆత్మను బట్టి ఆనందిస్తుంటారు. అందరూ పరిశుద్ధాత్మను బట్టి ఆనందించాలి, సంతోషించాలి. ఆనందం కలిగిన వాళ్ళే వెళ్ళిపోతారు. నీ ఇంట్లో పరిశుద్ధాత్మ ఆనందం ఉండాలి, సమాధానం ఉండాలి, నీతి ఉండాలి, సంఘములు కూడా ఉండాలి, సమాజంలోని వారితో కూడా నీవు ఉండాలి. అప్పుడే నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చేయండి, పరిశుద్ధ ఆత్మ మీద ఆనందిస్తున్నావా లేదా? ఎప్పుడు అందుకని బైబిల్ చెప్తుంది, మీరు చింతింపకుడి, ఎల్లప్పుడూ ఆయన ఎందు ఆనందించుడి. అది ఆయన చిత్తం. ఇప్పుడు ఆయన చిత్తం ఏమిటంటే ఎల్లప్పుడూ ఆయన ఎందు ఆనందించాలి. అంటే ఆయన నీ ఎందు ఆనందిస్తూ ఉన్నాడని అర్థం అన్నమాట. ఆయన చిత్తం ఏమిటంటే ఆయన ఎందు నీవు ఆనందించడమే, సంతోషించడమే. లోకాన్ని ఇడిచేసి లోకానందాలు వదిలిపెట్టేసి ఇప్పుడు ఆయన యందు ఆనందిస్తూ ఉండడు, రక్షణను బట్టి ఆనందిస్తూ ఉండడు, ఆ రక్షకుడిని బట్టి ఆనందిస్తూ ఉండడు, వేకు నక్షత్రాన్ని బట్టి ఆనందిస్తూ ఉండడు. ఎవరైతే అలా ఆనందిస్తూ ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు పైకి, వాళ్ళు పైకి కొనుగోబడతారు. అందువల్ల ఎప్పుడు కూడా నువ్వు సర్వశక్తిమంతుడికి స్నేహితురాలుగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన మీద ఆనందిస్తూ ఉంటావు. ఎందుకని ఏదోలో ఎలా ఉండేవారంటే సర్వశక్తిమంతుడు నీతిమంతుడిగా ఉన్నట్టుగానే ఆదాము కూడా నీతిమంతుడిగా ఉండేవాడు. ఆదాము సర్వశక్తిమంతుడు, సమాధానం కలిగి ఉండేవారు, స్నేహంగా ఉండేవారు. ఆదాము సర్వశక్తిమంతుని యందు ఆనందిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే పాపం వచ్చేసిందో, మానవుడికి సర్వశక్తిమంతుని మధ్య పాపం అడ్డుగా వచ్చిందో, అప్పుడు మానవుడికి సర్వశక్తిమంతుని దగ్గర నుండి తొలగిపోయి దుర్నీతిపరుడుగా మారిపోయాడు, విరోధిగా మారిపోయాడు. లోకానందాన్ని పొందుకుంటున్నాడు, లోక సంతోషాన్ని పొందుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కనుక నువ్వు ఆయనకి స్నేహితురాలుగా మారినట్లయితే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అప్పుడు నీవు ఆయన యందు ఆనందిస్తూ ఉంటావు, ఆయన స్నేహంతో నీవు ఉంటావు. అందువల్ల ఆయన ఏం చేస్తుంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీవు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. ఆయన నీతో మాట్లాడుతుంటాడు, నీవు కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. ఆయన మాట్లాడకపోతే నువ్వేమైపోతావు చెప్పండి? దావీదు చూడండి, బైబిల్లో మనం చూస్తే కీర్తన గ్రంథంలో ఆయన సర్వశక్తిమంతుడు మాట్లాడకపోతే అతడు ఏడ్చేవాడు, బహుగా బాధపడేవాడు. కానీ నీకైనట్లయితే ఆయన కనబడకపోయినా, ఆయన మాట్లాడకపోయినా ఏ బాధ ఏమీ ఉండదు. కానీ బంధువులు ఎవరైనా మాట్లాడకపోయినా, ఎవరైనా కనబడకపోయినా, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కనబడకపోయినా, మాట్లాడకపోయినా, వాళ్ళు రాకపోయినా
చాలా బాధపడిపోతుంటావు, కానీ మెసేజ్ కనపడకపోతే మాత్రం, మెసేజ్ మాట్లాడకపోతే మాత్రం నీకు అసలు ఆ బాధే ఉండదు. అది ఎంత భయంకరమో చూడు. నీవు ఆయన యొక్క స్వరముని ఆయన విని దాని ప్రకారం నడిచే వ్యక్తిగా, ఆయనతో స్నేహం కలిగిన వ్యక్తిగా నేను ఇక్కడ కలిగి ఉండాలి. అందుకని 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళినప్పుడు, ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అందరూ కూడా గొప్ప స్నేహితుల్లా ఉంటారు ఆయనకి. ఆయనతో నువ్వు మాట్లాడతావు, ఆయన నీతో మాట్లాడతావు. మీకు అర్థమవుతుందండి? అప్పుడు నీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా నీకు కనపడరు, ఆయనే కనపడుతుంటాడు. మీకు అర్థమైందా? అంతగా ఆయనతో బంధము ఈ భూమి మీద ఆత్మీయంగా నీకు కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీకు ఎప్పుడు ఆయన చూడాలా, ఎప్పుడు ఆయన కలుసుకోవాలా, ఎప్పుడు ఆయన మధ్యాకాశంలో చూస్తానా, ఎప్పుడా ఆ సమయం ఎప్పుడు వచ్చేస్తా, తెల్లవారుజాము ఎప్పుడు ముగుస్తా, ఆ సూర్యోదయానికి ముందే నేను వెళ్ళిపోతాను, త్వరగా ఆ సంవత్సరం వచ్చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అనమాట నీకు. ఎప్పుడెప్పుడు ఆయన కలుసుకోవాలా ఆ తపన ఉంటుంది అనమాట నీకు. ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో స్నేహం కలిగి ఉన్నప్పుడు. కానీ నీకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఆయన దగ్గరికి, ఎప్పుడెప్పుడు ఆయన కలుసుకోవాలని నీకు లేదంటే మాత్రము నీవు చాలా చల్లారిపోయి ఉన్నావని అర్థం, మందంగా ఉన్నావని అర్థం. కానీ నీకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఆయన నా కొరకు కలవర శిలువలో రక్తమును చిందించినటువంటి ఆ ప్రాణప్రియుడిని ఆ మధ్యాకాశంలో కలుసుకోవాలి. ఇప్పుడే వీళ్ళు చూడాలి. ఆ దినం ఎప్పుడు వస్తా, ఎప్పుడు నేను కలుసుకుంటానా అని నీకు ఆయన చూడాలనే దాహం ఉంటుంది అన్నమాట, తపన ఉంటుంది. లోకంలో వాళ్ళందరికీ ఏ తపన ఉంటుంది చెప్పండి? లోకంలో వాళ్ళందరూ కూడా లోక సంబంధమైన దాహం ఉంటుంది. గొప్ప వ్యక్తిని అవ్వాలా, ఉన్నత స్థితికి వెళ్ళాలా, మా పిల్లలు మంచి యొక్క పొజిషన్లో ఉండాలా, మంచి ఉన్నత స్థాయిలో ఉండాలా, వాళ్ళు గొప్పగా ఉండాలా, మేము మా కుటుంబం అందరిలో కంటే కూడా గొప్పగా కనపడాలా, మా కుటుంబాన్ని గురించి అందరూ కూడా చెప్పుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ దాహం కలిగి ఉంటారు లోకంలో మనుషులు. నీ దాహం వేరు, వీళ్ళ దాహం వేరు. ఆయన చూడాలని ఉండాలంటే నీతి, సమాధానం, పరిశుద్ధ ఆత్మేందుల ఆనందం ద్వారా వెళ్ళి చూడగలవు తప్ప, ఆయన మధ్యాకాశంలో కలుసుకోగలవు తప్ప, నీ ఇష్ట ప్రకారం నడిచి ఆ విధంగా ఉంటే నువ్వు కలుసుకోలేవు. కాబట్టి ఎవరు నిత్యరాజ్యంలోకి ప్రవేశిస్తారు, ఎవరు పెళ్లి విందుకు వెలుపల ఉంటారో మనం చూస్తున్నాం. పెళ్లి విందులోకి ఎవరు వెళ్తారో, పెళ్లి విందు వెలుపల ఎవరు ఉంటారో, నిత్యరాజ్యంలో ప్రవేశించిన వారు మాత్రమే పెళ్లి విందులో ఉంటారు. నిత్యరాజ్యంలోనూ ప్రవేశించినటువంటి వారు పెళ్లి విందు వెలుపల ఉంటారు. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. నిత్యరాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో, ఎవరు ప్రవేశించరో, ఎవరు పెళ్లి విందులోనూ ప్రవేశిస్తారో, ఎవరు పెళ్లి విందులోనూ ప్రవేశించరో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి, తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. నీ ఇష్ట ప్రకారం నడుస్తున్నావా? ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నావా? నీ ఆలోచనలు ఆయన చిత్త ప్రకారంగా ఉన్నాయా? ఇదిగో ఆయన చిత్తం ఇది, ఆయన నాకు ఇలా బయలుపరిచాడు, ఆ బయలుపరిచిన ప్రకారము ఇదిగో ఈ వేకు నక్షత్రాల గురించి ఆయన బయలుపరిచాడు మాకు, దాని ప్రకారం మేము నడుస్తున్నాం. ఇప్పుడు ఆయన చిత్తం ఏమిటో నేను ఎరిగి ఉన్నాను. ఆయన చిత్తము నాకు తెలుసు, కానీ మిగతా సంఘాలకు తెలియదు. కాబట్టి నేను ఆయన చిత్త ప్రకారంగా ఆయన బయలుపాటును కలిగి ఉన్నాను కనుక మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకుంటాను. ఈ సమయం ఏమిటంటే ఒకరు కొనుక్కోబడి ఒకరు విడవబడే సమయం ఇది. నీ తల్లిదండ్రులు కొనుక్కోబడితే నువ్వు విడవబడవచ్చు సుమా, లేకపోతే నువ్వు కొనుక్కోబడితే కుటుంబం విడవబడవచ్చు. ఆయన పరిశుద్ధాత్మ కలిగిన వారే కొనుక్కోబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నా భర్త ఉన్నాడు, నాకేం పర్వాలేదులే, నా భార్య ఉందో నాకేం పర్వాలేదులే, నా యొక్క సంతానం ఉన్నారు, నాకేం పర్వాలేదులే. పిల్లలు అది కాదు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను కనుక నాకేం పర్వాలేదని చెప్పే వ్యక్తిగా నువ్వు ఇప్పుడు ఉండాలి. హల్లెలూయా. ఆ యొక్క దివిటీని కలిగి ఉన్నాను కనుక నాకేమీ పర్వాలేదని చెప్పే వ్యక్తిగా నీవు చివరి కాలంలో ఉండాలి. నాకు డబ్బు ఉంది, నాకేం పర్వాలేదు, మమ్మ ఉంది, నాకేం పర్వాలేదు, మా
ఉన్నారు, నాకేం పర్వాలేదు. లేకపోతే నాకు మంచి స్నేహితులు ఉన్నారు, నాకేం పర్వాలేదు. నాకు బంధువులు ఉన్నారు, నాకేం పర్వాలేదు. నాకు మా అత్తగారు ఉన్నారు, మా మామగారు ఉన్నారు, నాకేమీ పర్వాలేదు. ఓ నువ్వు అలా అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ ఉంటేనే తప్ప వీళ్ళు ఎవరున్నా కానీ నిన్ను రక్షించరు. పరిశుద్ధాత్మని చివరి కాలంలో కలిగి ఉంటేనే రక్షించబడతావు తప్ప లేకపోతే నీవు రక్షించబడలేవు. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ యొక్క క్రియలను నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మే ప్రేమ. ఇప్పుడు ఆయన ప్రేమ ఏమైనదో మనకు బయలుపరచబడింది. ఆ చిత్తం ఏమిటో బయలుపరచబడింది. పూర్ణంగా నీ హృదయంలో ఆయనే ఉన్నాడో లేదో నువ్వు ఆలోచించి, నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ మాటల్లో ఎప్పుడు ఆయనే కనపడాలి. హృదయం నిన్ను దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఓ తలరాయనగా ఏదో అతీతమైన మేఘం బొమ్మ కాదు కానీ మోషే కాలంలో, సొలొమోను కాలంలో మేఘము వచ్చింది. అయితే ఆ జనుల మేఘాన్ని పట్టుకోలేదు, వాక్యాన్ని పట్టుకున్నారు. ఆయన మేఘంలో ప్రత్యక్షమయ్యాడు, వెళ్ళిపోయాడు. నీవు కూడా ఈ చివరి కాలంలో ఆ మేఘము బొమ్మను కాదు, వాక్యాన్ని పట్టుకో. ఈ చివరి కాలంలో ఇంకా ఆయన మేఘంలోనే ఉన్నాడనే అభిప్రాయంతో అది ఒక దర్శనము మాత్రమే. భూమి మీద ఆయన చేయబోయే కార్యములకు ముందుగా ఆయన 163లో ఆయన దర్శనం ఇచ్చాడు. అది రెండవ రాకడ దర్శనమే, రెండవ రాకడ కాదు. ఓ 1996 నుండి రెండవ రాకడ జరుగుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆయన చిత్తం ఏమిటనగా నీవు శ్రమల్లో పడిపోకుండా తప్పించుకోవడమే ఆయన చిత్తం. ఆయన ఆలోచన అదే, ఆయన చిత్తం అదే నీ పట్ల. నిన్ను ఆయన రక్షించడమే నీ పట్ల ఆయన చిత్తమై ఉన్నది. ఓ వేకు నక్షత్రము తర్వాత మోషే పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకో. ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండు, మంచిదే. కానీ నువ్వు ఆయన యొక్క ఆత్మ లేకుండా, ఆయన నీకు ఆయనకి మధ్య సంబంధం లేకుండా మనుషులతో సంబంధము కలిగి ఉన్న ఉపయోగం లేదు. ఆయనతో సంబంధము కలిగి మనుషులతోనూ సంబంధం కలిగి ఉండాలి. అన్నిటికంటే ఆయన ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, బంధువుల కంటే, నీ శరీరము కంటే, నీ ప్రాణము కంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నావా? నీ తలంపుల్లో, నీ హృదయంలో ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు లెక్క. నీ తలంపుల్లో నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము, అవో ఇవో పదే పదే అదే ఆలోచనలో అదే విధంగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు వారిని ప్రేమిస్తున్నావు అర్థం. లోకరీతిగా ఉన్నట్లయితే నీ తలంపుల్లో ఆయనే ఉండాలి, నీ మాటల్లో ఆయనే ఉండాలి. హల్లెలూయా. ఆయన వాక్యమే ఉండాలి ప్రతి విషయములు. ఓ ఒకరు విడవబడి ఒకరు కొనుకోబడే కాలంలో ఉన్నాం. ఒకరు పెండ్లి విందులోనికి వెళ్ళిపోతే ఇంకొకరు శ్రమల్లోనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఓ లోతు కుటుంబంలో అదే జరిగింది. లోతు అతని 2 కుమార్తెలు సొదొమ వెలుపలకు వెళ్ళిపోతే లోతు భార్య ఉగ్రతలోకి వెళ్ళిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకరు కొనుగోబడతారు, ఒకరు విడవబడతారని బైబిల్ చెప్తాం.
కాడు నాయనా సహాయం చేయ. నీ కనికరం మాకు కావాలి నాయన. ఆ లోతు భార్య వల్ల వెనక్కి తిరగకూడదు నాయన. లోకం వైపు తిరగకూడదు నాయన. లోకాన్ని ఆశించకూడదు నాయన. లోకంలో ఎంత గొప్పగా అందంగా ఉన్నతంగా నాయనా అయ్యా జిగేలుగా కనబడవచ్చు మా తండ్రి. అయ్యా మెరుపులతో తలుకులతో చాలా రంగులతో చాలా సౌందర్యంగా కనబడవచ్చు నాయన. అయితే వాటి వైపు నా తండ్రి తిరగకూడదు నాయన. మనసు వాటి వైపు మనసు పెట్టకూడదు నాయన. నీ మీదే మనసు ఉంచాలి నాయన. వాళ్ళు సోయిరు మీద మనసు ఉంచిన రీతిగా వాళ్ళు ఆ యొక్క నాయన సోయిరు వైపు వాళ్ళ తల ఎత్తి ఉన్న రీతిగా మా తండ్రి నాయన ప్రతి బిడ్డ కూడా నీ వైపే వారి మనసు ఉంచడానికి సహాయం చేయండి నాయన. నశించే వాటి మీద కాలిపోయి బొగ్గయ్యే వాటి మీద మనసు పెట్టకుండా సహాయం చేయండి మా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవి నాశనం కాబోతున్నాయని ఆయన్ని శిక్షించబోతున్నాడని సర్వశక్తిమని చెప్పినప్పటికీ కూడా ఆమె నమ్మకుండా లోతు భార్య వెనక్కి తిరిగింది. ఓ నీవు కూడా ఆ విధంగా ఉన్నావేమో. ఓ యవ్వనస్తుడా, ఓ పురుషులారా, ఓ స్త్రీలారా, లోతు భార్యలాగా ఆమె విడవబడి వారికి సాదృశ్యంగా ఉంది. ఆమె ఇసుక మీద కట్టబడిన ఇంటికి సాదృశ్యంగా ఉంది ఆమె. అందుకని ఆమెను జ్ఞాపకం చేసుకుని అందుకని ఆమెలాగా ఉండకూడదని బైబిల్లో రాయించాడు ఆయన. నీకు బుద్ధి రావాలని, ఆమెలా ఉంటే విడిచిపెట్టబడతావని బుద్ధి రావాలని ఆ విధంగా ఉంచాడు ఆయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ఒకరు పరిశుద్ధాత్మ ఆనందంలోకి వెళ్ళిపోతున్నారు. అది ఆయన వధువు. లోకమేమో దుఃఖములోకి లోక దుఃఖములోకి వెళ్ళిపోతా ఉంది. అది ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ ఆనందంలోనికి రావాలి. వారు లోకము దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. లోకమంతా కూడా ఓ శ్రమల్లోకి వెళ్ళిపోతా ఉంది ఆమె. నీకు శ్రమలు కావాలో పరిశుద్ధాత్మ ఆనందం కావాలో ఆలోచించుకో. హల్లెలూయా హల్లెలూయా. విడిచిపెట్టబడ్డావంటే నీ వారు కనబడకుండా వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు ఒంటరిగా విడిచిపెట్టబడి చాలా భయంకరమైన పరిస్థితి చేస్తావు. భూమి మీద చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఓ కొనుకోబడిన వారు ఎదుగుతావు కానీ వాళ్ళు కనబడరు. ఇప్పుడే ఆయన కనికరపడి అడుగు, అయ్యా నేను నీతిగా జీవించాలి నాయన, నీ వాక్య ప్రకారంగా నడవాలి, ప్రేమ కలిగే జీవించాలయ్యా, మేలుకరంగానే జీవించాలి నాయన. నా మాటలు ఇతరులకు మేలుకరముగా ఉండాలి, అవి సమాధానపరిచే విధంగా ఉండాలి. ఆ మాటలు అయ్యా నీతిగా ఉండాలి నాయన. ఆ మాటలు నాయన ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండాలి నాయన. వాని క్రియలను బట్టి రక్షించబడతారు. ఎవరి క్రియలు వారివే, ఎవరి భక్తిని బట్టి, ఎవరి ప్రార్థన బట్టి, ఎవరి ప్రేమను బట్టి, ఎవరి సహనాన్ని బట్టి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను కనుక నాకేమీ పర్వాలేదు, నేను పైకి ఎత్తబడతాను, పైకి కొనుకోబడతాను అని విశ్వాసం నీకుందా? విశ్వాసము కలిగి ఉండు. నేను ఆయన కొనుకోబడతాను, ఆయన ఎదుర్కొంటాను. నేను ఆయన నాకు నీతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, పరిశుద్ధాత్మల ఆనందాన్ని ఆయన ఇస్తాడు. ఎల్లప్పుడూ ఆయన ఆనందించాలి. ఓ మేము ఏకంగా ఉంటున్నాం కాబట్టి ఏకంగా వెళ్ళిపోతాం అనుకోవద్దు సుమా. ఆయనతో నువ్వు ఏకమై ఉండాలి సుమా. ఆయన మనసు నీ మనసు ఒకే విధంగా ఉండాలి.